ఏదో వ్యూస్ కోసం పెట్టింది అనేది తప్పది. ఆవిడ పెట్టిన దానికి ఈ సంఖ్యలో వ్యూస్ రావడం ఏమిటి, లైక్స్ రావడం ఏమిటి, ఇంతమంది ఇదే అభిప్రాయంతో ఉన్నారా, ఈ అభిప్రాయం పోగొట్టడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే దిశగా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. సరే, ఇక ఈరోజు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్లోకి వస్తే అటు పార్లమెంట్ సభలు ప్రారంభమైనాయి అండ్ అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ప్రారంభమైనాయి. ఈరోజు ఊహించినట్టే ప్రతిపక్ష నాయకుడు ఆయన 2-3 ప్రస్తావనలు చేశారు. ప్రతిపక్ష హోదా మాకెందుకు ఎవరు ఒకటి, రెండోది ఏంటంటే అది సరే దాని గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు అసెంబ్లీలోకి ఇవి నల్ల వస్త్రాలతోటి వెళ్ళే ప్రయత్నం, అంటే పైన కండువాలు నల్ల కండువాలు కప్పుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. నిరసన మరి దేని మీద నిరసన తెలియలేదు, అది మరి ఎవరి మీద నిరసన తెలియలేదు, కానీ బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటి స్పష్టంగా అర్థమైంది. వెళ్ళటం, గొడవ చేయటం, బయటకు వాకౌట్ చేసి వచ్చేయటం, అది కూడా వాకౌట్ కూడా అయింది. ఒకసారి అసలు ఆ సందర్భంలో అసెంబ్లీకి వెళ్ళిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అక్కడ పోలీసు వ్యవస్థ ఎలా కూడా పడ్డారు చూద్దామండి. ఆ బయట చూద్దాం. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు చెల్లుడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. రైట్, చూసాం కదా ఆయన ఏమన్నారు, మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. దాదాపు ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలో పాట ఉంది, కోటేశ్వరరావు అని. అలాగా ఇవాళ మధుసూదన్ రావు గారు బాగా పాపులర్ అయిపోతారు ఈరోజు. ఆయన ఎవరో కానీ దాదాపు మధుసూదన్ రావు అని ఎలాగైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ఇదే స్టేట్మెంట్ ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన్ని ఆపారు. ఆపినప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ మీద ఆయన ఇలాగే మాట్లాడాడు, ఇదే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా. కృష్ణా జిల్లాలో కూడా ఎవరినో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, అవును, బాబు అహ్మద్ అప్పుడు కలెక్టర్, ఆయన మీద కూడా ఇలాగే కేకలేస్తారు. అవును, అంటే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఎల్లకాలం ఇలాగే ఉంటుంది అనుకోకండి, మళ్ళీ చక్రం తిరుగుతుంది, మేము పైకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చేటువంటి రోజులు వస్తాయి, తొందరపాటు చర్యలు చేయకండి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు అదే మాట్లాడాడు. స్టేట్మెంట్లో మార్పేం లేదు. ఏ పొజిషన్లోకి వస్తే ఏం మాట్లాడాలి అనే విషయంలో ఆయనకు ఒక క్లారిటీ ఉందనేది అర్థమవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ఏరియాల్లో ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం మనం చూసాం చాలా స్పష్టంగా. చాలా ఏరియాలు అంటే ఈయన ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో అక్కడక్కడ టీడీపీని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆయన చాలా స్పష్టంగా చేశారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రావటం, అధికార పక్షంలోకి రాగానే మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈరోజు ప్రధానంగా ఆయన నల్లకండువా వేసుకుని వెళ్ళటానికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి బాగాలేదు. ఇది ఒక రకంగా ఇక్కడ చట్టం పనిచేయటం లేదు, లాలెస్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఏపీలో అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన గత 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళిన సందర్భంగా అక్కడ టెంట్లో మాట్లాడిన విషయాలు కనుక ఒకసారి చూస్తే రాష్ట్రపతి పాలన పెట్టాలి అనటం, వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని తొలగించండి అని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక ఆతృతను తెలియజేస్తున్నాయి. అంటే అలా ఎలా డిమాండ్ చేయాలి, అసలు ఆ డిమాండ్ కనుక ఏముంది, ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు ఈయన? కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర క్యాబినెట్ కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను రివ్యూ చేసి రాష్ట్రపతికి రికమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన చెప్పిన డిమాండ్ ఒకవేళ పట్టించుకుంటే. అంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వానికే ఆయన అంటే ఒక చిన్న పిటిషన్ అక్కడ సబ్మిట్ చేసి దాన్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం నేను చేయగలను, ప్రధానమంత్రితో భేటీకి నేను అనుమతి కోరాను, అలాగే అమిత్ షాతో భేటీకి కూడా అనుమతి కోరాను, అనుమతులు వస్తాయి. ఈ ఢిల్లీ ధర్నా ప్రోగ్రామ్ ఒకటి ఉంది వీళ్ళకి, అవును, 24 జంతర్ మంతర్ దగ్గర.
అయితే ఈ ధర్నా కార్యక్రమానికి ఆయన జాతీయ నాయకుల్ని పిలుస్తాను అంటున్నాడు. ఏ రోజున కూడా ఆయన ఇతర పార్టీలు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో స్పందించిన సందర్భం ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైన రోజు నుంచి ఢిల్లీలో రైతుల నిరసన ప్రదర్శనలు జరిగినాయి. ఆ రోజున ఆయన ఏ రకమైనటువంటి స్పందన వెల్లడించలేదు. అంటే ఒక రకంగా కృష్ణశాస్త్రి బాధ అయింది, ప్రపంచానికి బాధ అయిపోతుంది. ఆయనకి కష్టం వస్తే ప్రపంచానికి కష్టం. అదే నా కష్టాన్ని మీరు గుర్తించండి అని ఇప్పుడు అడిగేటప్పుడు, అలాగే ఈయన ఏ కూటమిలోనూ లేడు, ఎన్డీఏలో లేడు, అలాగే ఇండియా కూటమిలోనూ లేడు. లేకపోవడంతో పాటు వాళ్ళని టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయన పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి చిరాకు ఉంది ఇతని మీద. అంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్గా కాంగ్రెస్ వేకేట్ అయిపోయింది ఇతని వల్లనే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని నిర్మించుకోవటానికి వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టిన సందర్భం ఇది. ఆ సమయంలో ఇండియా కూటమి నుంచి ఈయనకి మద్దతు వస్తుంది అని అనుకోవడం కష్టమే. రైట్. ఇంకెవరున్నారు ఈయనకి మద్దతు ప్రకటించేవారు? ఎన్డీఏ మీద విమర్శ చేస్తున్నాడు కాబట్టి ఎన్డీఏలో ఉన్న పార్టీలు కాదు, ఎన్డీఏతో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళెవరూ ఈ టెంట్ దగ్గరికి వచ్చే సాహసం చేయరు. ఎవరిని ఎలా ఆకట్టుకుంటావు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పటికైనా సరే భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేటువంటి లక్షణం నువ్వు మొదలు పెడితే అప్పుడు నీ గురించి స్పందించడం అవతల వాళ్ళు మొదలు పెడతారు. నువ్వు ఎప్పుడైతే టోటల్ ఆయన ప్రయాణంలో తన గురించి మాత్రమే ఆయన ఆలోచించాడు, తన సమస్య గురించి మాత్రమే ఆలోచించాడు తప్ప భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏ రోజున ఆయన బ్రాడ్గా ఆలోచించింది లేదు. అలాగే పార్లమెంట్లో బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు కూడా నిర్మోహమాటంగా ఆయన అధికార పక్షం వైపే నిలబడుతూ వచ్చాడు. ఇది ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కనీసం ఈ మేరకు నాకు రిజర్వేషన్ ఉంది, దీనిలో ఈ అంశాల మీద వ్యతిరేకత ఉంది, ఈ వ్యతిరేకతని రిజర్వ్ చేసుకోండి, నేను మీకు మద్దతు ప్రకటిస్తాను అని కూడా మాట్లాడలేదు ఆయన. కేసులు ఉన్నాయి, కేసుల గురించి లొంగి ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఫైట్ చేయొచ్చు. లీగల్ ఫైట్ వేరు, పొలిటికల్ ఫైట్ వేరు. ఈ రెండింటినీ మిక్స్ చేసి చూస్తున్నాడు ఆయన. ఒక గందరగోళపు పరిస్థితి. ఇంకొకటి, ఆయన మొన్న ఈ స్పీకర్ ఎన్నిక సందర్భంగా తన 4 ఎంపీలతో అక్కడే ఓటు వేయించాడు, ఎన్డీఏకే ఓటు వేయించాడు ఆయన. కాబట్టి ఆ హక్కుతో నేను ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని నిలదీస్తాను అన్న టోన్ కూడా కనిపించింది ఆయన. ఇక్కడ రెండు